పిరమిడ్స్ ఇప్పటిదాకా కన్స్ట్రక్ట్ చేశారు. ఈ పిరమిడ్స్ కట్టడం వల్ల ఈ యొక్క ప్లానెట్కి ఉపయోగం ఏంటి, మనుషులకు ఉపయోగం ఏంటి, అండ్ ఆ యొక్క ఎనర్జీ మనం ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తుందన్న విషయాలు మీరు చెబితే కనుక మన పిరమిడ్ జగత్ ఇక్కడికి వచ్చిన మొత్తం 1000 మంది అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా 1000 పిరమిడ్స్ కట్టాలి. సో అలాంటి ఒక మంచి అనుభవం చెప్పండి సార్ అందరికీ. థ్యాంక్ యూ సార్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన పాల్ విజయ్ కుమార్ గారికి, నాకు వెన్నువంటుండి నడిపిస్తున్న డాక్టర్ జీకే గారికి, అందరికీ సాదర అభివందనలు తెలుపుతూ పిరమిడ్ మాస్టర్లందరికీ వందనం, పాదాభివందనం. నా పేరు కిషోర్, మాది విశాఖపట్నం. గత 23 సంవత్సరాలుగా నాకు ధ్యానం, పిరమిడ్ తోటి పరిచయం ఉంది. నేను ఫుల్ టైం PSSMలో ఉన్నాను, నేను పార్ట్ టైం కాదు. ఇప్పుడు నా ద్వారా సుమారు ఒక 5000 పిరమిడ్ల వరకు నిర్మాణం కంప్లీట్ అయ్యింది. ఎంతోమంది పిరమిడ్ బిల్డర్స్ని తయారు చేయడం జరిగింది. ఇప్పుడు చందు గారు అన్నట్టు అసలు పిరమిడ్ ఆవశ్యకతకి, ధ్యానానికి మన అయ్యప్ప పిండి గారు చెప్పారు. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో ఏ వింగ్ స్టార్ట్ చేసినా ముందు పిరమిడ్ తోటే స్టార్ట్ అవుతుంది. మన ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎవరి పేరు రాసినా ముందు స్త్రీ ఎలా రాస్తారో, మన పిరమిడ్ ప్రపంచంలో పిరమిడ్ అనేది శ్రీకారంగానే చుడుతుంది. మన అయ్యప్ప పిండి గారి ఫౌండేషన్ కూడా పిరమిడ్ ఫౌండేషన్. ఎందుకంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో అది మనకి శ్రీకారం లాంటిది. ఒకసారి గాంధీనగర్లో పత్రిగారితో పాటు ఒక ధ్యాన ప్రచారంకి వెళ్ళి అక్కడ పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు మౌడి అనే ఒక విలేజ్, అక్కడ ఆల్మోస్ట్ అక్కడ దగ్గరలోనే మన నరేంద్ర మోడీ గారు ఊరు కదా, అక్కడ దగ్గరలో ఒక ఆయన క్లాస్ అరేంజ్ చేస్తే మేము వెళ్ళాము అక్కడికి. ఆయన ఒకటే ఒక మాట అన్నారు, పిరమిడ్కి ధ్యానానికి ఈ రెండింటికి భలే సంయోగం చేశారు. పిరమిడ్ అనేది ఒక శక్తి, ధ్యానం అనేది శివశక్తులు కలుపుతున్నారు. ఇంతకన్నా లోక కళ్యాణం అనేది ఇంకోటి లేదు. శక్తి అనేది మీకు తెలిసిందే, ఈ పిరమిడ్లో 3 శక్తి ఉంటుంది అనేది అందరూ చెప్తూ ఉంటారు. దీనికి చాలా ఆధారాలు ఉన్నాయి. హిడెన్గా పిరమిడ్స్గా ఎన్నో నిర్మాణాలు జరిగాయి. దాంట్లో మనం చాలా పిరమిడ్లు చెప్పుకోవచ్చు. మన పత్రిజీ మూమెంట్ వచ్చిన తర్వాతే హిడెన్గా ఉన్న పిరమిడ్స్ అన్నీ కూడా ఓపెన్ అప్ అయ్యాయి. అప్పటి వరకు కూడా ఒక ఎక్స్పెరిమెంట్ లెవెల్లోనే ఉండేవి. యూటిలైజేషన్స్ లెవెల్లో మటుకి ఓన్లీ ఈ PSS మూమెంట్ పత్రిజీ గారి వల్లనే ఆ ఘనత అది మన PSS మూమెంట్కే చెందుతుంది. యూటిలైజేషన్స్లో ఇప్పటి వరకు ఎవరు పిరమిడ్లు తీసుకురాలేదు. ఎందుకు? ఆ పిరమిడ్ మీద ఎంతో బ్రహ్మాండనీయ శక్తి ఉందనేది క్వాంటమ్ ఫిజిక్స్ అంతా కూడా ఆధారపడిందంతా కూడా పిరమిడ్దే. అందుకని ఇప్పుడు మనకి అంతా కూడా క్వాంటమ్ లీప్ వరల్డ్ జరుగుతుంది ఇప్పుడు అంతా కూడా. ఈ క్వాంటమ్ లీప్ గురించి నేను తెలుసుకున్న జ్ఞానాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటాను ఒక 2 నిమిషాలు. ఎందుకంటే పిరమిడ్లో మనమంతా కూడా ప్లాంట్ బేస్డ్ తోటే మనం జీవిస్తున్నాం. అన్ని జీవులు కూడా ప్లాంట్ బేస్డ్ తోటే ఉంటాయి. అంటే మన ప్లాంట్ దేని బేస్డ్ అవుతుంది? అది సన్ బేస్డ్. దట్ ఈస్ ద ఫోటోసెన్సరీ పర్ఫెక్షన్స్. మీకు అందరికీ తెలిసిన క్వాంటమ్ ఎనర్జీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఆ సన్ ఎనర్జీ వల్లే ప్లాంట్స్ ఉన్నాయి. ఆ సన్కి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మనకు తెలిసినట్లుగా యూనివర్స్లో ఎన్నో సన్స్ ఉన్నాయి. దానికి సెంట్రల్ సన్ నుంచి ఎనర్జీ వస్తుంది, మూల సూర్యుడు అంటారు. ఆ సెంట్రల్ సన్ ఎనర్జీ ఎగ్జాక్ట్లీ 51 degrees 52 minutesలో ఉంటుంది. ఆ 51 degrees 52 minutesలో ఉంటే మన ఇదే బెంగళూరు పిరమిడ్లో మనకు ఒక కార్నర్, ఒక సైడు కంప్లీట్ యూనివర్సల్ లోగో ఉంటుంది. దట్ ఈజ్ యూనివర్సల్ లోగో. ఆ యూనివర్సల్ లోగోలో సెంట్రల్ సన్ ఉంటుంది. దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 51 degrees 52 minutesలో ఉంటుంది. దానివలన ఈ కాస్మిక్ ఎనర్జీ 3 times more than ఎనర్జీ. మనం ఈ స్పిరిచువాలిటీ అంతా క్వాంటమ్ జంప్ అవ్వడానికి కారణానికి పత్రిజీ గారు అన్నారు, ఎవరైతే పిరమిడ్లో ధ్యానం చేస్తారో, ఎవరైతే పిరమిడ్ నిర్మిస్తారో
వాళ్ళకి ఈ జన్మ ఆఖరి జన్మ అన్నారు. అది ఎలా సాధ్యం అంటే ఈ బ్రహ్మాండిని ఎనర్జీ జైసే నివాస్ వైసే వికాస్. మనం ఆ బ్రహ్మాండిని ఎనర్జీ తోటి ఎవరైతే కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళకి బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది. బ్రహ్మజ్ఞానం సిద్ధించడమే ఈ జీవుడి తాలూకా సెటిల్మెంట్. అంతవరకు మన కెరీర్గా ఎన్ని సెటిల్ అయినా సరే దట్ ఈస్ నాట్ 100% సెటిల్మెంట్ కానే కాదు. ఎవరికైతే బ్రహ్మజ్ఞానం వస్తుందో వాళ్ళే ఫుల్ సెటిల్మెంట్. ఆ ఫుల్ సెటిల్ అయిన వాళ్ళే ఆఖరి జన్మతో ఉంటారు. ఆ ఆఖరి జన్మ కావాలని ఎవరైతే అనుకుంటారో, ఆత్మజ్ఞానం ఎవరైతే సిద్ధించాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా పిరమిడ్లు నిర్మించాలి. పిరమిడ్లో అన్ని రకాలుగా నిర్మించుకోవచ్చు. వీఆర్ ఓన్లీ ఫర్ మెడిటేషన్ కోసమే కాదు. మీరు ఎక్కడైతే లివింగ్ బీయింగ్స్ అన్ని చోట్ల, ఎక్కడ హౌసెస్, హోటల్స్, హాస్పిటల్స్, పార్క్స్, ఎనీవేర్ ఎక్కడెక్కడెక్కడైతే ఉన్నామో ఆ ఉన్న ఎక్కడైతే షాప్స్ అన్ని చోట్ల కూడా ఆ పిరమిడ్ షేప్లో మనం ఉన్నట్లాగైతే ఆటోమేటిక్గా మనం ఆ రేడియేషన్స్ని మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఏదో ఇక్కడ ఈ ఒక్క పిరమిడే కాదు, ఈ పిరమిడ్లో అవడం వలన మీరు ఇక్కడ చూస్తారు ఇది ఒక మినీ ఫారెస్ట్. ఇది 2004లో స్టార్ట్ చేశారు. ఇది 7 వండర్స్లో 1 వండర్. మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోండి, గూగుల్లో చెక్ చేసుకోండి. బెంగళూరు 7 వండర్స్లో బెస్ట్ వండర్ మన పిఎస్ఎస్ఎం పిరమిడ్కే ఉంది. మీరు ఎప్పుడైనా గూగుల్లో చెక్ చేసుకోండి క్లియర్గా. ఇక్కడ స్పిరిచువల్ అగ్రికల్చర్ అనేది స్టార్ట్ అయింది ఇక్కడి నుంచే. ఈ ప్లాంట్స్తో మాట్లాడడం, ఎర్త్తో కమ్యూనికేట్ చేయడం, అన్నిటితో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఈ పిరమిడ్ వలన సాధ్యం అవుతుంది. ఇప్పుడు దాకా పిరమిడ్ వల్ల బెనిఫిట్స్ అన్నీ విన్నారు, నేను బెనిఫిట్స్ చెప్పట్లేదు. ఆ ఎసెన్స్ ఆఫ్ సీక్రెట్ చెప్తున్నాను. ఇప్పుడు ఇందాల అయ్యప్ప గారు చెప్పారు, ఎక్కడైనా యాక్సిడెంట్స్ అయ్యే చోట పిరమిడ్స్ పెడుతుండడం వల్ల ఆటోమేటిక్గా యాక్సిడెంట్ కావట్లేదు, ఎనర్జీ పెరుగుతుంది. అక్కడ ఏ ఎనర్జీ ఫామ్ అవుతుంది, ఎలా సాధ్యం అవుతుంది? ఆ ఎర్త్ తాలూకా ప్లేట్స్లో 10 ప్లేట్స్లో గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ గ్యాప్స్ ఉన్న చోట నుంచే వాటర్ ఫామ్ అవుతుంది. మనకు జనరల్గా వాటర్ చెక్ చేసే వాళ్ళందరూ కూడా ఎలా చెక్ చేస్తారంటే ఆ ఎర్త్ తాలూకా ప్లేట్స్ తాలూకా గ్యాప్స్ ఉన్న చోటే అక్కడ వాటర్ ఫామ్ అవుతుంది. ఆ వాటర్ ఫామ్ అవుతున్నప్పుడు మన కొబ్బరికాయ పట్టుకెళ్ళినప్పుడు టక్కుమని లెగడం అది చేస్తూ ఉంటారు. అక్కడ ఎక్కడైతే వాటర్ లేయర్స్ ఉంటాయో ఆ వాటర్ లేయర్స్ దగ్గర ఎక్కడైతే ఉంది పిరమిడ్ పెట్టినట్టు అది సీల్డ్ అవుతుంది ఆ కాస్మిక్ ఎనర్జీ తోటి. ఎక్కడైతే ఆ సీల్డ్ అవుతుందో అక్కడ యాక్సిడెంట్స్ అవ్వవు. ఇది చాలా ప్రూవ్డ్గా చేశారు. ఎన్నో ఆరా చెక్ చేసే వాళ్ళందరూ మిషనరీస్ ఉన్నాయి, అప్డేటెడ్ చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ అందరికీ తెలిసినవే. పిరమిడ్ ఉన్నది పత్రికారు ఒకటే చెప్పారు, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, సాకార జగత్. 2014లో ఇంటర్నేషనల్ యోగా డే కింద ఫస్ట్ అనౌన్స్ చేశారు. ఆ రోజు నుంచి మనం ఎక్కడ చూసినా సరే టోటల్ అప్పటి వరకు కూడా స్ప్రౌట్స్ తినండి, మిల్లెట్స్ తినండి ఎవరు ప్రచారం చేయలేదు. ఏ యోగాచారి కూడా నాన్ వెజ్ తినమని చెప్పడం. 2014 నుంచి మిల్లెట్స్, స్ప్రౌట్స్ స్ప్రెడ్డింగ్ టూ మచ్ స్ప్రెడ్ అయింది. దట్ ఈస్ ఎ సింబాలిక్ ఆఫ్ వెజిటేరియన్ డే. నెక్స్ట్ డే 24 December 21 ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే అనౌన్స్ చేశారు. వరల్డ్ మెడిటేషన్ డే అనౌన్స్ చేశారు. ఎలాగా? ఈ రోజు వరకు కూడా ఏ మంత్రాకి డే లేదు, ఏ హోమానికి డే లేదు, ఏ పూజకి డే లేదు, ఏ రిలీజియస్కి డే లేదు. ఓన్లీ ఫర్ మెడిటేషన్కే డే ఇచ్చారు. అది కూడా మన ప్రతి సంవత్సరం December 21 మనం ధ్యాన మహా యాగాలు, చక్రాలు, యజ్ఞాలు చేసుకున్న డేటే అది. ఎవరు కనిపెట్టారో, ఎవరి వల్ల సాధ్యమైందో ఎగ్జాక్ట్లీ అదే డే. అది ఎవరు ఆ లీడర్షిప్ చేసి తీసుకొచ్చారో దట్ ఈజ్ ఆ రోజు నుంచి ధ్యానం ఈ సంవత్సరం ఈ నెలలో రేపు యోగా డే సందర్భంగా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్ని కావు, అన్కౌంటబుల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఇప్పుడే నేను ఈ ఇయర్లో ఓ మెగా ప్రాజెక్ట్స్ ఆగ్రా టు ఆల్మోస్ట్ అయోధ్యకి వెళ్ళే సెంటర్లో దాత్రి అనే ఒక విలేజ్ దగ్గర
మాతో పాటు ఆయన కూడా వచ్చారు, కుల్దీప్ శర్మ గారు అనేది. అక్కడ యూపీలో అంత పెద్ద పబ్లిక్ పిరమిడ్ రాలేదు. ఫస్ట్ పిరమిడ్ 70/70 పిరమిడ్కి అక్కడ భూమి పూజ చేసుకుని వచ్చాము. దాని తాలూకా బ్రోచర్స్ ఇప్పుడు మన ప్యానల్ మెంబర్స్ అందరికీ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అలాగే చండీగఢ్లో అక్కడ చున్నీ కళా అని ఒక ఏరియా ఉంది. అక్కడ గురుద్వారాలు తప్ప అక్కడ హిందూ మందిరం అనేది ఎక్కడ లేదు. ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ రేడియస్లో అక్కడ మన పిరమిడ్ ఆశ్రమం రాబోతుంది. మస్వాడ్ అనేది మహారాష్ట్రలో పూనా దగ్గర 45/45 పిరమిడ్ ఆల్రెడీ 35% కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇంకా డూమ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎంత ఒక్క మహారాష్ట్రలో ఈ పిరమిడ్ స్ట్రక్చర్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇద్దరు లేడీస్ కలిపి ఆ మొత్తం టోటల్ మహారాష్ట్రలో ఒక మరాఠవాడ ఏరియాలో 450 పిరమిడ్ స్ట్రక్చర్స్ వేయించారు. 40/40 దగ్గర నుంచి 20/20 వరకు. ఇంకా పిరమిడ్ జగత్తు 2035 కల్లా కంప్లీట్ జరుగుతుంది. ప్రతి ఒక్కడు పత్రిక చెప్పినట్లుగా 3 అయిపోయాయి. ఆల్మోస్ట్ ఆల్ శాకాహార జగత్ అయిపోయింది. దానికి ఫాలోవర్గా మనం అన్ని చూస్తున్నాము. ధ్యాన జగత్ అయిపోతుంది. ఈ రోజు ఎక్కడ చూసినా ధ్యాన ఉత్సవాలు మహాద్భుతంగా జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇంకా మనం చేసుకోబోతుంది 2035 కల్లా పిరమిడ్ వరల్డ్, పిరమిడ్ జగత్ అయ్యే తీరుతుంది. అందరూ పిరమిడ్లు కడతారు. చూస్తుండగానే క్వాంటమ్ షిఫ్ట్ జరుగుతుంది. థ్యాంక్ యూ.